కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసు అంటూ అమృత్ కుంభకోణంపై ఆరోపణలకు కౌంటర్ గా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ట్విట్టర్ పోస్టులు తొలగించాలని న్యాయవాది లేఖ అంటూ ఇక కేటీఆర్ కి సృజన్ రెడ్డి లీగల్ నోటీస్ పంపించాడు. ఎందుకోసం అంటే సృజన్ రెడ్డి యాక్చువల్ గా కేటీఆర్ రేవంత్ రెడ్డికి సొంత బామ్మర్ది కానే కాదట. కానీ ఈయన మాత్రం సొంత బామ్మర్ది ఇన్ని కోట్ల 888 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పడానికి ప్రయత్నం చేసిండు. సో ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలకి ఇక వీళ్ళు కూడా అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్న కౌంటర్ ఇచ్చింది కూడా చూసినాం. దాంతో పాటు నిన్న ఖుద్దు ఇక వాళ్ళ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేనే బయటకు వచ్చి ఏం చెప్పిండంటే ఇక అంటే ఏమనంటే బీఆర్ఎస్ లోనే ఉంటా అని చెప్పిండు ఆయన. కానీ ఈయన కాదు సృజన్ రెడ్డి అనేట ఆయన వాళ్ళ బామ్మర్ది కానే కాదు, ఆయన దూర బంధువు అని చెప్పడానికి ప్రయత్నం చేసిండు. సో అందుకోసమే ఇక ఇక్కడ నుంచి ఇప్పుడు ఆయనకు లీగల్ నోటీస్ వెళ్ళింది. అందుకే ట్విట్టర్ నుంచి పోస్ట్ కూడా తొలగించాలని చెప్తూ 24 గంటలలో క్షమాపణ చెప్పమని అడుగుతా ఉన్నారు. క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఇక ఇంకొక వార్త ఏంటిదంటే ఇంజనీర్లకు స్టడీ సబ్జెక్టు కాళేశ్వరం వైఫల్యం అంటూ తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్టు కూలిందని చెప్పి కాళేశ్వరంకు సంబంధించినటువంటి 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు ఇక వైఫల్యం చెందింది కాబట్టి అది ఇంజనీర్లకు స్టడీ సబ్జెక్ట్ కింద అయిపోయింది అదిగా అని చెప్పి చెప్తా ఉన్నాడు. తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్టు కూలింది, మొత్తం ప్రాజెక్టు కూలిపోయినట్టు చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కుంగింది మేడిగడ్డ దగ్గర 3 పిల్లర్లు. అయితే దానికి ఎవరిని బాధ్యులను చేయాలి? అధికారులనా, రాజకీయ నాయకులనా? ఇగో ఇది లేదు, వీళ్ళకి ఇది ఆలోచన లేదు. ఎవరిని చేయాలనేది కూడా వీళ్ళకి తెలియదు. రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకొని తర్వాత అధికారుల మీద అప్పచెప్తే అధికారులు చేసే పనులకి ఇప్పుడు చివరిగా ఎవరిని బాధ్యులను చేయాలని చెప్పి ప్రభుత్వమే ప్రశ్నిస్తా ఉంది, అంటే డౌట్ పడతా ఉంది. సో చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు, ఉదాసీనంగా వదిలేస్తే ఆరోపణలకు అవకాశం. నేతల తప్పుడు నిర్ణయాలను ఆఫీసర్లు ప్రశ్నించాల్సింది. అలా చేస్తే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. ఏ వృత్తిలోనైనా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళే రాణిస్తారు. ఇంజనీర్లంతా క్షేత్రస్థాయి పర్యటన చేయాల్సిందే. రికమెండేషన్లతో వచ్చే అధికారులకు సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్, అదే వారికి ఇచ్చే పనిష్మెంట్. ఏఈలకు నియామక పత్రాలు అందజేత ప్రోగ్రాంలో సీఎం రేవంత్ ఇది ఉద్యోగం కాదు భావోద్వేగం అంటూ కామెంట్ అని ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే నేతల తప్పుడు నిర్ణయాలను ఆఫీసర్లు ప్రశ్నించాల్సింది. ప్రశ్నిస్తే కనుక ఈ పరిస్థితులు వచ్చేవి కావని చెప్తా ఉంటారు కదా. నేనేమంటా ఉన్నా, నేతలను ప్రశ్నించే అవకాశం ఇస్తారా అధికారులు? కనీసం సార్ ఇది తప్పు అని చెప్తే వింటారా మీరు? ఇలా హైడ్రా గురించి మాట్లాడితే పేదల ఇల్లులు కూలగొడతా ఉన్నారు. మరి పర్మిషన్లు ఇచ్చిన సన్నాసి ఎవడు? మరి ఇవ్వకూడదు కదా. మరి దాని వల్ల సార్ ఇట్లా తప్పు కదా అని అధికారులు చెప్పగలుగుతారా రేవంత్ రెడ్డికి? ఏవి రంగనాథ్ చెప్పగలుగుతారా హైడ్రా కమిషనర్? సార్ మరి పెద్దోళ్ళ బిల్డింగ్లు కూలగొడితే పర్లేదు, వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పోయి ఉంటారు, కానీ పేదోని ఇల్లులు తీసేస్తే మరి ఎక్కడ పోతారు సార్ అని అడిగే అవకాశం ఉంటుందా? అడిగితే నువ్వు ఊరుకుంటావా? నీ మనసుకు నచ్చింది, మీ ఆలోచనకు వచ్చింది, మీరు ఏదైతే కక్ష తీర్చుకోవాలని డిసైడ్ అయిపోతారో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారో అది అధికారులు చేయాల్సిందే. మీరు చెప్పినాక అధికారులు చూసా తప్పకుండా పాటించాల్సిందే. రివర్స్ తిరిగి హైడ్రా తప్పు అని చెప్పగలుగుతారు అయ్యాల? హైడ్రా అనేది తప్పు కాకపోతే మరి పెద్ద పెద్ద వాళ్ళ కట్టడాలను ఎందుకు ముట్టట్లేదు? మరి మీ సొంత బ్రదర్కి సంబంధించినటువంటి కట్టడానికి ఎందుకు స్టే తెచ్చుకుంటాడు? అంత టైం ఎందుకు ఇస్తారు? మరి పేదోడికి ఎందుకు టైం ఇయ్యరు? పేదోడికి కనీసం బట్టలు సర్దుకుందామంటే, పుస్తకాలు తీసుకుందామంటే, పిల్లలకి వాళ్ళ సామాన్లు సర్ది పెట్టుకుందామంటే కూడా టైం ఇయ్యనటువంటి ప్రభుత్వం, అధికారులు మరి పెద్దవాళ్ళకి ఎందుకు టైం ఇస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తారు. ఎప్పుడో 2014లో వచ్చినటువంటి ఉత్తర్వులు, హైకోర్టు ఉత్తర్వులు, ఎన్ కన్వెన్షన్ అదేదైతే గోడ ఉందో ఆ నాలాకి చెరువుకి సంబంధించి కట్టడం ఆ కొనాకు ఉన్నదని చెప్పి అన్నారు కదా, బఫర్ జోన్ లోనా సరే FTL లోనే ఉందని చెప్పి ఆ కిషన్ తీసేసారు కదా. సో 2014 నుంచి 24 దాకా ఏం చేసినట్టు మరి అధికారులు? మరి ఆయన కోర్టు స్టే తెచ్చుకునేదాకా ఎందుకు అవకాశం ఇచ్చినట్టు? ఇట్లా అందుకోసమే వీళ్ళు చెప్పేది ఏంటంటే అధికారులు చెప్పాలని చెప్తా ఉన్నారు, కానీ చెప్పే అవకాశం కూడా ఇయ్యరు, ఆస్కారం కూడా ఇయ్యరు. అధికారులు తూచా తప్పకుండా పాటించాల్సిందే నాయకులు చెప్తే. ఇగో ఎప్పుడు చెప్పినా ఇది ఉద్యోగం కాదు భావోద్వేగం అని చెప్పి కాళేశ్వరం సంబంధించి చెప్తా ఉండు. ఇదట ఇంజనీర్లకు ఒక స్టడీ సబ్జెక్ట్ అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు.